హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్ ఛానల్కి. దిస్ ఇస్ నిఖిత అండి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది సైన్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ క్వశ్చన్స్. దిస్ ఇస్ గ్రాండ్ టెస్ట్ 2 అండి, పార్ట్ 2. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ అండి, స్ప్రింగ్ త్రాసు ఈ క్రింది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? స్ప్రింగ్ త్రాసు ఈ కింది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది అంటే ఇట్ ఈస్ హుక్స్ లా మాట, హుక్ సూత్రం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, భూమధ్య రేఖ వద్ద వస్తు భారం ఎలా ఉంటుంది? భూమధ్య రేఖ వద్ద వస్తు భారం ఎలా ఉంటుందంటే మినిమం గా ఉంటుందండి, కనిష్టంగా ఉంటుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రతి వస్తువు దాని స్థితిని మార్చుటకు ఏ బాహ్య బలం పనిచేయకపోతే నిశ్చల స్థితిలో గాని సమవేగంతో భుజు మార్గంలో పోయే స్థితిలో గాని ఉండిపోతుంది అని తెలియజేసే న్యూటన్స్ గమన సూత్రం ఏమిటి అంటే అది మొదటి సూత్రం అండి, న్యూటన్స్ ఫస్ట్ లా మాట. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను రూపకల్పన చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆర్యభట్టను ఫస్ట్ రూపకల్పన చేసిన శాస్త్రవేత్త ఎవరు అని అంటే యుఆర్ రావు అండి, యుఆర్ రావు గారు. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో శిలీంధ్రాలకు ఉదాహరణ గుర్తించండి. ఈ కింది వాటిలో శిలీంధ్రాలకు ఉదాహరణ ఏమిటి అని గుర్తించండి అంటే కుక్క గొడుగు అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నేత్ర పటలానికి ముందుగా ప్రతిబింబం ఏర్పడితే దానిని ఏమంటారు? నేత్ర పటలానికి ముందుగా ప్రతిబింబం ఏర్పడితే దాన్ని ఏమంటారు అంటే మయోపియా అంటారండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కంఠబిలం మీద మృదుల స్థితితో ఏర్పడిన మూత వంటి భాగాన్ని ఏమంటారు? కంఠబిలం పైన మృదుల స్థితిలో ఏర్పడిన మూత వంటి భాగాన్ని ఏమంటారు అంటే కొండనాలుక అంటారండి. ఆప్షన్ 1 పారా అయస్కాంత పదార్థాల గురించి సరికానిది, ఈ నాలుగిట్లో సరికానిది ఏంటి అంటే ఆప్షన్ 2 అనేది రాంగ్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ మిగిలిన 3 కరెక్ట్ ఆన్సర్స్ మాట అండి. సరికానిది ఇదే, పారా అయస్కాంత పదార్థాలకు ససెప్టబిలిటీ తక్కువ మరియు రుణాత్మకంగా అనేది ఇది కరెక్ట్ కాదండి. సో ఆప్షన్ 2 ఇస్ ద రాంగ్. నెక్స్ట్, స్నిగ్ధ ప్రవాహిక ఉదాహరణ ఏమిటి? స్నిగ్ధ ప్రవాహిక ఉదాహరణ ఏమిటి అంటే తేనె అండి. హనీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్, ధ్వని తరంగాలు ఏమిటి అంటే అనుదైర్ఘ్య తరంగాలు మాట, అనుదైర్ఘ్య తరంగాలు, ధ్వని తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, మార్స్ వాయువు ఉనికి కనుగొనుటకు ఇమిడి ఉన్న నియమము ఏమిటి? మార్స్ వాయువు యొక్క ఉనికి మాట, దాన్ని కనుగొనుటకు ఇమిడి ఉన్న నియమము ఏమిటి అంటే గ్రహం విస్తరణ నియమం అండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఏమిటి? గ్రహం విస్తరణ నియమం మాట. నెక్స్ట్, ఎండలో ఎక్కువగా తిరిగితే చర్మం రంగు నల్లపడుతుంది. ఓకేనండి, దాని కారణం ఏమిటి అంటే ఇప్పుడు మన కలర్ అనేది స్కిన్ టోన్ అనేది మెలనిన్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం మాట, ఎండలో ఎక్కువగా తిరిగితే చర్మం రంగు నల్లబడుతుంది మాట. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే కేంద్రాలున్న మానవ మెదడులోని భాగం ఏమిటి అంటే మన ఎమోషన్స్ మాట. కోపం, బాధ, ఆనందం అట్లాంటి భావావేశాలను అంటే కంట్రోల్లో నియంత్రించే కేంద్రాలు మానవ మెదడులో అంటే మన బ్రెయిన్ లోని ఏ భాగం మాట అంటే అది ఏ భాగం అనేది ద్వారగోర్ధం అండి. ద్వారగోర్ధం అనే భాగంలో ఇట్లాంటి అన్నిటిని కంట్రోల్ చేసుకునే ఇది ఉంటుంది. నెక్స్ట్, మానవునిలోని ఊపిరితిత్తులకు తప్ప మిగతా అన్ని శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసేది ఏమిటి? అండ్ రైట్ ఆన్సర్ ఇస్ అండి దైహిక మహాధమని. నెక్స్ట్, బయోగ్యాస్ నందు అధిక శాతంలో గల వాయువు, బయోగ్యాస్ లో ఏ వాయువు అనేది ఎక్కువ పర్సెంటేజ్ అంటే ఎక్కువ శాతంలో ఉంటది అంటేనండి ఆప్షన్ 4 అండి, మీథేన్ అనేది ఎక్కువ ఉంటుంది అండి బయోగ్యాస్ లో. నెక్స్ట్, వజ్రము యొక్క సాంద్రత
వజ్రము యొక్క సాంద్రత ఏమిటి అంటే ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్ అండి. 3.51 గ్రామ్స్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. వెన్నుపాము అడ్డుకోతను పరిశీలిస్తే ఈ ఆకారంలో ఉండును. వెన్నుపామును మనము డిసెక్ట్ చేస్తే ఈ ఆకారంలో ఉంటదండి. ఏ ఆకారం అంటే హెచ్ లాగా కనపడుతుందండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ట్రైగోనల్ బైపిరమిడ్ ఆకృతి గల అణువు ఏమిటి? వీటిల్లో ట్రైగోనల్ బైపిరమిడ్ షేప్ లో ఉండే అణువు ఏది అంటే ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ అండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్ అండి. ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్. నెక్స్ట్ అండి, ఇక్కడ నుంచి మనము సైన్స్ మెథడాలజీ చూసుకుందాం క్వశ్చన్స్. బోధనలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? బోధించేటప్పుడు బోధనలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అంటే ఈ అన్ని రైట్ ఆన్సర్ అండి. సంధానకర్తగా ఉండాలి, పరిశోధకుడుగా ఉండాలి, మరియు మార్గదర్శకుడు, పిల్లలకి మార్గాన్ని చూపించే అతనిలాగా కూడా ఉండాలి. సో పైవన్నీ కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, గేగ్నే ఎన్ని రకాల అభ్యాసాన్ని విడమర్చి చెప్పాడు? గేగ్నే అనే అతను ఎన్ని రకాల అభ్యాసాన్ని విడమర్చి చెప్పాడు అని అంటే అండి మనకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 8 రకాల అభ్యాసాన్ని విడమర్చి చెప్పాడండి గేగ్నే. నెక్స్ట్, ఎల్ అనే విద్యార్థికి మూఢనమ్మకాలపై విశ్వాసం లేదు. ఓకే, ఎల్ అనే విద్యార్థికి మూఢనమ్మకాలపై విశ్వాసం లేదు. ఈ ప్రవర్తన దీనికి సంబంధించి వీటిల్లో దేనికి మూఢనమ్మకాలపై విశ్వాసం లేని వ్యక్తి ప్రవర్తన దేనికి సంబంధించినది అని అంటే శాస్త్రీయ వైఖరి అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. శాస్త్రీయ వైఖరికి సంబంధించింది అతని ప్రవర్తన మాట. ఒక కృత్యం యొక్క ముఖ్య లక్షణము ఏమిటి? ఒక కృత్యం యొక్క ముఖ్య లక్షణము ఏమిటి అంటే పైవన్నీ అండి. ఇవన్నీ ఆప్షన్స్ అన్ని వాటి యొక్క ముఖ్య లక్షణాలు ఏమేమిటి చూద్దామండి. ఆలోచనలను రేకెత్తించేదిగా ఉండాలి, మరియు ఆసక్తికరంగా ఉండాలి, మరియు విద్యార్థులందరూ పాల్గొనేలా ఉండాలి మాట. సో ఇవన్నీ దాని యొక్క ముఖ్య లక్షణాలు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మనకి. నెక్స్ట్, వార్షిక పథకం తయారు చేయడంలో గల ప్రధాన సోపానాలలో ఒకటి మాట. వార్షిక పథకం తయారు చేయడంలో గల ప్రధాన సోపానాలలో ఒకటి ఏమిటి అండి అంటే ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్ అండి. మనకి సాధించవలసిన లక్ష్యాల జాబితాను తయారు చేయవలను. ఫస్ట్ మనకి ఏమేమి సాధించాలనే లక్ష్యాలు ఉంటుంది కదా, వాటి జాబితాను తయారు చేయాలి. మన నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి. విద్యార్థులలో అభ్యాసనలో వారి యొక్క సామర్థ్యమును మరియు వారి యొక్క బలహీనతలను కనుగొనుటకు ఉపయోగించే ఉపాధ్యాయుని నిశిక మాట. సో ఏమిటి అంటే అది ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. లోప నిర్ధారణ నిశిక మాట అంటే ఇది ఉపాధ్యాయునికి ఉండాల్సిన నిశిక మాట. ఎందుకంటే వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ మరియు వాళ్ళ యొక్క బలహీనతలను కనుగొనడానికి మాట. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని కంపల్సరీ సపోర్ట్ చేయండి. ఇంకెవరైనా మన నేర్చుకునే ఆస్పిరెంట్స్ మీ ఫ్రెండ్స్ కనుక ఉంటే సెషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.